పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారంట పార్టీ నాయకుల మీద. మీరు సరిగా తిప్పికొట్టలేకపోతున్నారు, మీరు అబద్ధాలు ప్రచారం చేయలేకపోతున్నారు అని సీరియస్ అయి నిన్న అలిగిలిపోయారట పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నుంచి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర లేదా ఎలక్షన్స్ బిఫోర్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక స్క్రిప్ట్ అనుకుంటారు. ఆ స్క్రిప్ట్ని బలంగా తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వచ్చేసి దానికి ప్రాణం పోస్తుంటారు. ఇక ఆ స్క్రిప్ట్కి జీవం పోస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రజలు నమ్మించే ప్రయత్నం బలంగా చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మరి ఈ సిట్ సంబంధించినటువంటి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్స్ గురించి ఎక్కడా కూడా ఏం మాట్లాడినట్టు కనపడటం లేదు. ఒక అబద్ధాన్ని నిజం చేసే ముందు కూడా బలంగా దాన్ని రకరకాలగా తీసుకువెళ్ళేసి అది దాన్ని నిజం చేసే ప్రయత్నంలో భాగంగా దానికి ఆద్యం పోస్తూ ఏదైనా చేస్తారు, ఏదైనా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. మరి నిన్న చూసాం మనము, నేనే మాట్లాడుతా ఉన్నాను, మీరెవ్వరు కూడా మాట్లాడలేదని ఏదో అలిగి వెళ్ళిపోయారని చెప్పి చెప్పుకుంటూ ఉంటే మనం కూడా వింటా ఉన్నాము. అంటే దీన్ని బట్టి ఈయన ఈ రిపోర్ట్స్ వచ్చాక ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడినట్టు పెద్దగా కనిపించలేదు. ఎందుకు కాబట్టి సైలెంట్ అయిపోయారు. పైగా వాళ్ళని మీరేం మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతూ అలిగేసి బెదరగొట్టి మీరు కూడా మాట్లాడాలి కదా, వైసీపీ వాళ్ళ విషయాలను నిజాలు చెప్తుంటే అవి ప్రజలు నమ్ముతున్నారు, మళ్ళా కూడా మనం అబద్ధాల్లోనే ఈ ట్రాన్స్లేట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది.